ఇది ఎలిమినేషన్ సంబంధించిన వీడియో. ఈ వారం హౌస్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఇంక మొదలెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఫస్ట్ మీరు లైక్ చేసి చూడండి. ఎవరు ఎలిమినేట్ అవుతున్నా దానికి సంబంధం లేకుండా మీరు లైక్ చేయాలి. ఎవరైతే రెగ్యులర్గా మన ఛానల్ చూస్తారో వాళ్ళు లైక్ చేస్తే ఏంటంటే ఇది కొత్త వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఈ రోజు ఎలిమినేషన్ కోసం చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు. సో మన న్యూ ఆడియన్స్కి ఈ వీడియో ద్వారా రీచ్ అవ్వచ్చు. ఈ ఎలిమినేషన్ లీక్ చేయడానికి పర్పసే అది. టు బి ఫ్రాంక్ చెప్పాలని నాకు ఇష్టం లేకపోయినా సరే. సో కొత్త వాళ్ళకి వెళ్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 75Kకి రీచ్ అవ్వాలని ఒక టార్గెట్. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా 75K రీచ్ అయిపోతాం. ఇన్ఫ్యాక్ట్ ఒక్క వీడియోతో కూడా రీచ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో ఇంక మొదలెడదాం. ఈ వారం హౌస్లో 6 నామినేషన్లో ఉన్నారు. అందులో కళ్యాణ్, ఇమాన్యుల్ ఆబ్వియస్గా వాళ్ళకి ఓటింగ్ టాప్లో ఉంది కాబట్టి వాళ్ళు సేవ్ అయిపోతారు. మిగతా వాళ్ళందరూ కొద్దిగా డైలమాలో ఉన్నారు. ఏంటి అంటే వీళ్ళకి ఓట్లు వేస్తుంటే వాళ్ళకి బోటంలోకి వస్తున్నారని, వాళ్ళకి వేస్తే వీళ్ళ బోటంలోకి వస్తున్నారని, అది ఇది అని. బట్ మండే రోజు ఎప్పుడైతే నామినేషన్స్ అయిపోయినాయో అప్పుడే మనం చెప్పుకున్న పేరు ఏంటి అంటే ఈ వారం ఖచ్చితంగా ఓట్స్ ప్రకారం చూసుకుంటే దివ్య ఎలిమినేట్ అయిపోతుంది 100% అని చెప్పుకున్నాం. కాకపోతే దివ్య ఈ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వాలంటే ఒక అద్భుతం చేయాలి అని అనుకున్నాం. ఆ అద్భుతం ఏంటి అంటే తనుజ గారితో గొడవ. ఇది కూడా మనం ఓటింగ్ అనాలిసిస్లో చెప్పుకున్నాం. చివరికి ఆవిడ ఆ అద్భుతాన్ని చేసింది. అప్పుడు మనం ఏమనుకుంటే బిగ్ బాస్ టీం ఏదైనా ఒక ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ దివ్య గారితో పాటు సంజన గారితో కాక ఇంకెవరైనా సరే బాటమ్ జోన్లో దగ్గరగా వస్తాయి. ఆ ఓట్స్ కనుక దగ్గరగా ఉంటే అప్పుడు బిగ్ బాస్ టీం ఒక కాల్ తీసుకొని మేబీ దివ్యాన్ని సేవ్ చేసి ఒక సంజన గారినో లేదంటే బర్నియాన్లో ఎవరైనా ఎలిమినేట్ చేస్తారేమో, బర్నియాన్ కాదు కానీ అట్లీస్ట్ సంజన గారిని ఎలిమినేట్ చేస్తారేమో అని ఒక చిన్న గెస్ చేసాం. చివరికి అది జరిగిందా అంటే జరగల. ఓట్స్ ప్రకారం చూసుకుంటే దివ్య ప్లస్ సంజన గారు ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. సంజన గారికి కూడా పెద్ద ఓటింగ్ పడలా. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్ ఆవిడకి పడేది ఏదైతే ఇమాన్యుల్ ఫ్యాన్స్ నుంచి కొద్ది గొప్ప పడతా ఉందో అది అటు కొంచెం మళ్ళీ డైవర్ట్ అయిపోయింది. సో ఆవిడ ఓన్ ఓట్ బ్యాంక్తోనే ఆవిడ నుంచున్నారు ప్రజెంట్ నామినేషన్స్లో. సో ఆవిడకి కూడా ఓట్స్ తక్కువగానే ఉన్నాయి. సో దాంతో దివ్య ప్లస్ సంజన గారు ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ వారం హౌస్లో నుంచి ఇంకా సోది చెప్పకుండా చెప్తున్న పేరు ఏంటంటే ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారంటే మనందరం గెస్ట్ చేసినట్టుగానే దివ్య. సో ఆవిడకి ఓట్స్ తక్కువ వచ్చినాయి, అందరికన్నా లీస్ట్లో ఉన్నారు. సో ఆవిడ ఏదైతే అద్భుతాలు చేయలేకున్నారో అది సాధ్యం అవ్వలేదు. అది మేబీ అన్న వీక్ మధ్యలో చేస్తుంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ఓట్స్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళేమో. బట్ చివరికి వచ్చేసింది అది బిగ్ బాస్ టీమే కాపాడాలి. సో బిగ్ బాస్ టీం చేతులు ఎత్తేశారు. సో ఆ విధంగా సంజన గారికి తనకు కూడా ఓట్స్ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండొచ్చు, నాకు ఇంకా తెలియదు, ఉండొచ్చు. సో ఆ విధంగా దివ్య ఈ వారం హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోతుంది 100%. ఇంకా షూటింగ్ అవ్వలేదు. షూటింగ్ సాయంత్రం 7:30కి అవుతుంది. 100% అనలేండి, 99%, ఎందుకంటే షూట్ అవ్వాలి కదా. అయ్యాక 100%. బట్ ఆవిడే ఎలిమినేట్ అవుతారు. ఇప్పటి వరకు మనం లాస్ట్ 6-7 వీక్స్ నుంచి ఈ సీజన్స్లో ఇచ్చిన ఎలిమినేషన్ అప్డేట్స్ ఎంత మట్టుగా ఎప్పుడు రాంగ్ అవ్వాలి వీడియో చేసి పెట్టిన తర్వాత. సో డామ్ ష్యూర్ పర్ఫెక్ట్ 100% ఇచ్చాం. పైగా ఫస్ట్ ఇవ్వడం అంటే ఫస్ట్ ఇచ్చి కరెక్ట్గా ఇచ్చాం. లాస్ట్ వీక్ కూడా చాలామంది దివ్య అని పెట్టుకున్నారు, వీడియోలు కూడా చేశారు. బట్ మనం గౌరవ్ అండ్ నిఖిల్ అని చెప్పి కరెక్ట్గా పెట్టాం. సరే, దివ్య నిజంగా ఎలిమినేషన్కి అరుగులా అంటే ప్రజెంట్ ఈ పర్టికులర్ వీక్స్లో మనం చూసుకుంటూ ఉంటే కనుక నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అరుగులే. ఆవిడ ఎక్కడో ఉండాల్సిన గేమ్. దీని అసలు ఇనీషియల్గా చాలా ఇంప్రెస్ అయిన ప్లేయరు. ఆవిడ సూపర్ డూపర్గా ఆడతారు, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. తనలో ఉన్న సత్తా ఏదైతే వాక్చాతుర్యం ఉందో దాంతో ఒక స్ట్రాంగ్ ఫిమేల్ కంటెస్టెంట్గా నిలబడతారేమో అనుకున్నా. ఆవిడ వచ్చినప్పుడు తను మాట్లాడిన విధానానికి తర్వాత తన గేమ్ ప్రోగ్రెస్ అయిన విధానానికి చాలా డిఫరెన్స్ ఉంది. మంచి ప్లేయర్, స్ట్రాంగ్ ప్లేయర్, ఫిజికల్గా కూడా ఆడలేరేమో అనుకున్నా. అగ్ని పరీక్షలో చేసి ఫిజికల్ టాస్క్లు ఆడలేరేమో అనుకున్నా. బట్ ఆడారు, గట్టిగా ఆడగలిగారు, మాటలు గట్టిగా బలంగా మాట్లాడగలిగారు, అన్నీ చేశారు. కాకపోతే చేసిన ఒకే ఒక్క మిస్టేక్ ఏంటి అంటే బర్నీ గారితో బాండ్. అందరూ ఈ బాండ్ వల్ల బర్నీ గారికి డ్యామేజ్ అవుతుంది అని చెప్తా ఉన్నారు, కానీ దివ్యాకి డ్యామేజ్ అవుతుందని చెప్పి ఎవరు గుర్తించలేదు. దివ్యాకి బయట, ఇంట్లో ఏమో కానీ బయట మాత్రం గట్టిగా డ్యామేజ్ అయింది, చాలా విధాలుగా డ్యామేజ్ అయింది. ఓట్స్ అనేది క్రియేట్ అవ్వాలా. అసలు ఆవిడ ఏ లాజిక్తో బర్నీ గారితో బాండ్ పెట్టుకున్నారో నాకు ఎప్పటికీ అర్థం కాల. బర్నీ అనేది ఫస్ట్ పెట్టడమే కొంచెం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఓకే, టాప్ ప్లేయర్ బర్నీ అన్న టైంకి, బట్ నెంబర్ 1 ప్లేయరా అంటే కాదు. అదే టైంకి తనుజ గారితో మంచి బాండింగ్ ఉంది ఆవిడకి. బట్ ఓవర్ ద వీక్స్ కొద్దిగా ఆవిడ పొసిటివ్నెస్, జలసి ఆవిడ బయటకు వచ్చాక లేదు నాకు అన్ని లేవన్నా కూడా మనకి స్క్రీన్ మీద కనిపించిన అంశాలు ఆవిడంతటా ఆవిడ న్యూట్రల్ మైండ్ సెట్తో మళ్ళీ అది వేసుకొని చూసుకుంటే ఆ ఎపిసోడ్స్ అర్థమైపోద్ది. ఎంతసేపు బర్నీ గారు తనుజాకే స్టాండ్ తీసుకుంటారని చెప్పి ఏడవటం, తనుజాకే స్టాండ్ తీసుకుంటారని చెప్పి గోల పెట్టడం, తనుజాకే స్టాండ్ తీసుకుంటారని చెప్పి డిస్కషన్లు చేయటం, తనకి సపోర్ట్ చేయట్లేదు అంటే నేను మీకు ఇచ్చేసాను అంటే కంటెండర్గా ఒక ఏమంటారు కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేశాను. అక్కడ యాక్చువల్గా ఆయనే కాదు, ఒక 5గురిని సెలెక్ట్ చేశారు ఆవిడ. బట్ ఆయనే సెలెక్ట్ చేశానని నీవు చెప్పడం, ఆయన దాన్ని ఒప్పుకోవడం, దానికి నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పడం, సపోర్ట్ చేస్తానని చెప్పడం, వరుసగా ఫెయిల్ అవ్వటం, సపోర్ట్ చేయలేక అది అట్ ద సేమ్ టైం తనుజాకి చేయటం. సో వాళ్ళ మధ్యలో దీని గురించి గంటలు డిస్కషన్లు జరగటం, అవి జనాలకి కొద్దిగా చిరాకు కలిగటం,
గేమ్ మీద ఫోకస్ కాకుండా ఈ డిస్కషన్ల మీదకి ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోవటం, గేమ్ మీద డిస్కషన్లు కాకుండా ఈ డిస్కషన్స్ మీద డిస్కషన్స్ జరగడంతో ఆవిడకి పర్ఫెక్ట్ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఎక్కువగా ఈ సోదే నడిచింది. ఎవరైనా హట్ అయినా కూడా ఈ సోదే, ఆ సోదే నడవడంతో గేమ్ అనేది సైడ్ ట్రాక్ అయిపోయింది. వాళ్ళు గేమ్లో ఉన్నాం, మేము బలంగా మాట్లాడుతున్నాం, బలంగా ఆడుతున్నాం అనుకున్నారు, కానీ బయట అది బిల్డ్ అవ్వాలి. పోనీ బర్నీ గారి రీఎంట్రీ తర్వాత అనేది చేంజ్ అయిందంటే మళ్ళీ చేంజ్ అవ్వాలి. సేమ్ అదే కొనసాగింది. మళ్ళీ అయ్యే జలసీలు, మళ్ళీ అయ్యే గోల, మళ్ళీ ఏంది నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అంటాము, లేదంటే ఈవిడిని నామినేట్ చేయటము. అది గేమ్ పరంగా కరెక్ట్ పాయింట్ అన్నా కూడా కొంచెం తెలివితేటలు వాడి ఇదేదో టార్గెట్ చేసినట్టు అనిపిస్తుందేమో, వద్దు కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, ఆవిడని టార్గెట్ చేయొద్దు, ఆవిడ నామినేట్ చేయొద్దు, ఆవిడని కెప్టెన్సీ టాస్క్ నుంచి తీయొద్దు, ఆవిడని ప్రతిసారి ఇందులో పాయింట్అవుట్ చేయొద్దు, వదిలేద్దాం అన్న భావనలోకి ఆవిడ రాలేపోయారు. అట్ ద సేమ్ టైం తనుజ గారిది గేమ్ ప్లాన్ అయినా లేదంటే నిజమైన ఫీలింగ్స్ అయినా కూడా ఆవిడ ఈ విషయాన్ని ఆవిడకి తగ్గట్టు పోర్ట్రే చేయగలిగారు. ఒకవేళ అది ట్రూ అయినా సరే, ఆవిడ నిజంగా ఫీల్ అవుతున్నా సరే, వీళ్ళ మధ్యలో నేను వెళ్ళటం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు అన్న ఫీలింగ్ ఏదైనా సరే ఆవిడ ఏదైతే పాయింట్స్ చెప్పారు అది పోర్ట్రే చేయగలిగారు, ఆడియన్స్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. సో టీవీలో చూసే వాళ్ళకి ఎస్పెషల్లీగా తనుజతో కనెక్ట్ అయ్యారు. ఎక్కువ పాజిటివిటీ ఆవిడకి వచ్చి ఈవిడికి నెగిటివిటీ వచ్చింది. ఇంకా సోషల్ మీడియాలో ఇంకా ఈవిడికంటూ సపోర్ట్ కామెంట్స్ ఏవైతే వస్తున్నాయి ఈవిడ ఓన్ సపోర్ట్ సిస్టమ్ కాదు. నేను గమనించింది ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ లేదంటే అంటే తనుజ అంటే ఎవరైతే ఇష్టం లేరో ఆపోజిట్ వర్గం వాళ్ళు సపోర్టింగ్గా చేశారు, ఎందుకంటే తనుజకి అగైనెస్ట్గా వెళ్ళింది కాబట్టి. కానీ వాళ్ళు సపోర్ట్ చేశారు, కానీ వాళ్ళు ఓట్లు వేసారంటే ఓట్లు వేయాల. ఓట్లు లేకపోతే ఏమవుతుంది? సో ఆ విధంగా తనకంటూ అంటే అంత క్యాపబిలిటీస్ ఉండి టాప్ ప్లేయర్ అవ్వాల్సిన దివ్య రాంగ్ స్టెప్స్తో గేమ్లో స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ రాంగ్ స్టెప్స్తో గేమ్లో వెనకబడిపోయారు. మంచి క్యాలిబర్ ఉన్న దివ్య ఆ స్టెప్స్ అనేది కరెక్ట్గా వేయలేక ఆ బాండింగ్ అనే బంధనంలో ఇరుక్కొని బందీ అయిపోయి ఈరోజు ఆ బందికాల నుంచి డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. సో చిన్న చిన్న మిస్టేక్సే, చిన్న మిస్టేక్ ఒక వన్ మిస్టేక్ అంతే, అది మిస్టేక్ అంటే ఇంకంతే మొత్తం గేమ్నే అతలాకుతలం చేసేసింది. లేదంటే ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ 5కి ఒక కాంపిటీటర్గా ఉండేవాళ్ళు. అలా చెప్పుకోవాల్సిన పేరుని మనం ఈరోజు ఇంకోలా చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఎలిమినేట్ అయిపోతారు, ఇంకా నామినేట్ అయితే ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పేసుకున్నాం మనం సింపుల్గా. అది ఇంకా ఈ ఎలిమినేషన్తో ఈ సీజన్లో వైల్డ్ కార్డ్స్కి ది ఎండ్. మొత్తం 7 వైల్డ్ కార్డ్స్ వచ్చారు అంతేనా, 6 ప్లస్ దివ్య 7, శ్రీజ రీఎంట్రీ తీసేసినా సరే 7 వైల్డ్ కార్డ్స్కి 7 వైల్డ్ కార్డ్స్ టాటా బాయ్ బాయ్ అంతే. సో ఈ సీజన్ మాత్రం జనాలకి బాగా గుర్తుంటుంది వైల్డ్ కార్డ్స్ విషయంలో. ఈవెన్ కంటెస్టెంట్స్ కూడా అంటే ఈవెన్ సెలబ్రిటీస్ కూడా గుర్తుంటుంది. ఎవరైనా వైల్డ్ కార్డ్స్గా రావాలా అంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలేమో, అరే ఏంద్రా పరిస్థితి అని చెప్పి. ఇలా వైల్డ్ కార్డ్స్గా వస్తే మనం కూడా వైల్డ్గా ఆడటమేమో కానీ మధ్యలోనే మైల్డ్గా చేసేసి పంపించేస్తారేమో అన్న భావంలోకి వెళ్ళిపోతారు. సో అదనమాట సంగతి. సో ఇంకొక వైల్డ్ కార్డు తెరబడింది. సో 10 వారాలు అయిపోయినాయి. బట్ దివ్యాకి ఏంటి అంటే ఒక పాజిటివిటీ, తన ఫ్యామిలీని తన హౌస్లో చూసుకోవాలనుకుంది, అది సాధించగలిగారు. అది తన గోల్, నేను వెళ్ళిపోయినా పర్లేదు అనుకున్నారు. సో ఆ గోల్ని అయితే నెరవేర్చుకోగలిగారు. ఏ వైల్డ్ కార్డ్స్కి సాధ్యం కాని రీతిలో 3వ వారం వచ్చినా కూడా అందరికంటే ఎక్కువ వైల్డ్ కార్డ్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేశారు. ఒక 2 వారాలు ఫస్ట్ ఇనీషియల్గా లేరు, సో స్పెండ్ చేశారు. ఇప్పటికీ హౌస్లో 3వ కామనర్ ఈవిడ. సో ఇంక 2 కామనర్స్ మిగిలారు, తిను 3వ కామనర్. అంటే మన కామనర్స్ అగ్ని పరిస్థితి లెక్కేసుకుంటే. బట్ ఆవిడ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వగలిగారు. చాలా పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్, బట్ చిన్న స్టెప్పులతో రాంగ్ వెళ్ళారు. సో ఎనీవే ముందు ఆవిడ అనుకున్నవి ఇంకా సాధించాలి. మంచి ఒపీనియన్స్, మనకన్నా మంచి ఒపీనియన్స్ మిగతా వాటి మీద పాస్ చేయాలి. సో ఈ బిగ్ బాస్ అనుభవాలతో లైఫ్లో ఇంకా చాలా నేర్చుకోవాలి, అన్నిటినీ గట్టిగా ఎదుర్కోవాలి. ఆవిడకి అంతా బాగుండాలని కోరుకుందాం అంతే. దీనికన్నా ముందు మిడ్ నైట్ టాక్స్ 2 వీడియోలు ఉన్నాయి. సో పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కెప్టెన్సీ టాస్క్ తర్వాత జరిగిన డిస్కషన్స్ ఉన్నాయి. రీతు వర్సెస్ సుమన జరిగిన కెప్టెన్సీ టాస్క్ ఒక పార్ట్, దాని తర్వాత జరిగిన డిస్కషన్స్ ఒక పార్ట్. ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే అవి చూడండి కింద. అదే దీనికన్నా ముందు వీడియోస్ అనమాట. ఇప్పుడే అప్లోడ్ చేశాను, అప్డేట్ వచ్చింది. ఈసారి మాత్రం ఇన్స్టాగ్రామ్లో పెట్టేసా. లాస్ట్ టైం ఎట్లాగే డబ్బులు రావు కదా, వీడియో చేస్తేనే వస్తాయి ఇలాంటి డైలాగులు వేసారు కింద. భయ్యా దాంతో సంబంధం లేదు, డబ్బులు కాదు ముఖ్యం, రీచ్. ఎందుకు అంటే ఈ వీడియో రీచ్తో వెళ్తే నా ఒరిజినల్ ఎపిసోడ్ కానీ ప్రోమోస్ కానీ ఏమైనా స్పెషల్ అనాలిసిస్ చేస్తాను కదా, అవి జనాలకి వెళ్తాయి. సో మన వ్యూస్, మన ఆలోచనలు, మన అనాలిసిస్లు రీచ్ అవుతాయి అన్నదే నా బాధ, నా భావం కూడా. ఈవెన్ నేను పెట్టే ఎపిసోడ్ రివ్యూలకు కూడా అదేంటిది అది మానిటైజేషన్ ఆనవక ముందు పెట్టేస్తాను నేను. ఎందుకంటే అదొక 20 నిమిషాలు 30 నిమిషాలు అరగంట సేపు సాగుతూ ఉంటుంది. ఎనీవే ఇప్పుడు వరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి బ్రో, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు 75K కొట్టాలి. నాకు ఈ వీడియోస్తో ఎక్కువ హోప్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోస్ మీద కొంచెం 200-300 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు, కొత్త వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. సో ఐ హోప్ ఇప్పుడు వరకు చివరి వరకు చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ మీరు చిలిపిగా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి కామెంట్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి దివ్య ఎలిమినేషన్ మీద అన్నది కామెంట్ చేయండి. ఇంకొక పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. అదేంటి అంటే
ఇంట్లో గేమ్ ఎలా మారిద్ది అంటే తనుజ గారి ఎక్స్ప్రెషన్స్, లోపల మిగతా కంటెస్టెంట్స్ ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే తనుజతో బిగ్ ఫైట్ అయ్యింది ఈరోజే, ఆ ఫైట్ వల్ల తను వెళ్ళిపోయి ఉంటుంది. సో తనుజకి బయట మామూలుగా లేదు, అతలాకుతలం అద్భుతం అన్న విధంగా వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు అదే లోపల ఫీల్ అవుతూ ఉండొచ్చు. అలాగే తనుజ గారి ఫ్యాన్స్ కూడా బయట కొంచెం కాలు రగరేస్తారు, మా వాళ్ళతో పెట్టుకుంటే వెళ్ళిపోతారు అది అని చెప్పి. బేసికల్గా ఆడు ఓట్ బ్యాంక్ వెళ్ళేది, ఇంకెవరితో పెట్టుకుని వెళ్ళిపోతారు. తనుజ గారితో కూడా గొడవ అయింది ఆ మాటకు వస్తే. సో అది సంగతి. చలో సాటర్డే ఎపిసోడ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ లోపల స్లీప్ వేస్తాను. అస్సలు నిద్రపోదు. ఆల్మోస్ట్ 40 hours అయిపోయినట్టుంది. నిద్రపోతాను కాసేపు. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.